విజయమ్మకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు వైఎస్ షర్మిల. అమ్మపై ప్రేమ ఉన్నది ఎవరికి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్న షర్మిలకు మద్దతుగా విజయమ్మ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సంచలనంగా మారింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ మూమెంట్లో, ఆఖరి నిమిషంలో, ఆఖరి క్షణంలో ఆవిడ పంపించిన సందేశం ఒక సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిపోయారు విజయమ్మ. ఇటు షర్మిలకు కానీ అట్ ద సేమ్ టైం జగన్ వైపు కానీ ఇక్కడ ప్రచారంలో పాల్గొన్న సందర్భాన్ని మనం చూడలేదు. అయితే ఆఖరి నిమిషంలో షర్మిలకు మద్దతుగా కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి ఉద్దేశిస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు వైఎస్ విజయమ్మ. అయితే ఇక్కడ ఈరోజు మదర్స్ డే సందర్భంగా షర్మిల ట్వీట్ చేసిన ఆ ట్వీట్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి ఆ ట్వీట్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. అమ్మ, చీకటిలో వెలుగు రేఖై, బాధల్లో బలానివై, అలాగే అలసటతో ఆలనవై, విజయాల్లో ఆశీర్వాదానివై, దేవుడు నాకు ఇచ్చిన అనిర్వచనీయమైన కానుక, నా ప్రేరణ, అలాగే నా ప్రాణం, అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు అంటూ కూడా హ్యాపీ మదర్స్ డే మా, హ్యాపీనెస్ ఆల్వేస్ టు యూ అంటూ కూడా వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు, ట్వీట్ చేశారని చెప్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్కు సంబంధించి మదర్స్ డే విషెస్ చెబుతూ ట్వీట్ కూడా చేయలేదు అనేది నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఒకసారి అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, విజయమ్మకు సంబంధించి మదర్స్ డే సందర్భంగా షర్మిల ట్వీట్ చేశారు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ముఖ్యమంత్రి జగన్ మదర్స్ డే సందర్భంగా విజయమ్మను విష్ చేయలేదు, అలిగారు అనే మాట నెటిజన్స్కి సంబంధించి తీవ్ర స్థాయిలో సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఏమంటోంది? అంటే వైసీపీ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, కానీ సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ట్వీట్ పెట్టకపోవడానికి గల కారణం విజయమ్మ నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతంలో విడుదల చేసిన వీడియోనే కారణమనే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఉమెన్స్ డే సందర్భంగా తన తల్లి గురించి మాట్లాడుతూ పోస్టు జగన్మోహన్ రెడ్డి పెట్టారు. కానీ ఇప్పుడు ఎందుకు పెట్టలేదు? ఒకవైపున షర్మిల తన తల్లితో ఉన్న అనుబంధం గురించి, ఆమెతో కలిసి ఉన్న ఫోటోని ఉదయమే 8 గంటలన్నర ప్రాంతంలో ట్వీట్ చేశారు. కానీ ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి మాత్రం విజయమ్మతో ఉన్న ఫోటోని ట్వీట్ చేయకపోవడం పట్ల నిన్న వీడియో ఎఫెక్ట్, నిన్న తన కూతురు షర్మిలాని కడప ఎంపీగా గెలిపించాలి, కడప ప్రజలందరూ కూడా తన కూతురికి మద్దతుగా నిలవాలంటూ విజయమ్మ ఒక వీడియో చేశారు. వీడియో చేసిన తర్వాత ఆ వీడియో పైన వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మండిపడుతూ కామెంట్లు కూడా చేశారు. ఇలా వన్ సైడెడ్గా షర్మిలాకి సపోర్ట్ చేస్తారని అనుకోలేదని కూడా వాళ్ళంతా కామెంట్లు చేశారు. ఇప్పుడు జగన్ చేసిన ట్వీట్, వైఎస్ జగన్ చేసిన ట్వీట్ మనం చూపించే ప్రయత్నం చేద్దాం. కానీ అది ఇప్పటిది కాదు. 2022లో ఒకసారి చేసిన ట్వీట్ని మీరు చూస్తే కనుక ఏ మదర్స్ లవ్ ఈజ్ ఎటర్నల్ అండ్ డివైన్ అంటూ ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆ ట్వీట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. అయితే వైఎస్ జగన్ ట్వీట్, ఎస్, ఇది 2022లో ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్. ఇది ఏ మదర్స్ లవ్ ఈజ్ ఎటర్నల్ అండ్ డివైన్, దెర్ కెన్ బి నో గ్రేటర్ గిఫ్ట్ అంటూ మీరు చూడొచ్చు. అలాగే మదర్కి సంబంధించి, అమ్మకి అంటే మదర్స్ డేని ఉద్దేశిస్తూ ఆయన చేసిన ట్వీట్ని మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ ట్వీట్ అనేది వైరల్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే 2024లో మదర్స్ డేకి సంబంధించి ఆయన కనీసం ట్వీట్ కూడా చేయలేదు అనేది ఇప్పుడు నెటిజన్స్ తీవ్రంగా విమర్శిస్తున్న పరిస్థితి. అలాగే వైఎస్ షర్మిలకు సంబంధించి కొద్దిసేపటి క్రితం మదర్స్ డే సందర్భంగా విజయమ్మను విష్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. కానీ ఇటు ముఖ్యమంత్రి జగన్ కనీసం ట్వీట్ కూడా చేయలేదనేది నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. రాజేష్, ఎస్, కంటిన్యూ. ఖచ్చితంగా ఇంపాక్ట్, ఆ వీడియో ఇంపాక్ట్ కారణంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ కూడా చెప్పలేదు, కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పలేదని పెద్ద ఎత్తున నెటిజన్స్ అంటే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వైసీపీ నేతలు కూడా ఒక మాట చెప్తున్నారు. వన్ సైడెడ్గా షర్మిలాకి సపోర్ట్ చేసిన విజయమ్మకి ఎందుకు శుభాకాంక్షలు చెప్పాలనే కామెంట్ కూడా కొంతమంది వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రికి ఉన్న వ్యక్తిని గెలిపించమనో, లేకపోతే అవినాష్ రెడ్డి గెలిపించాలని కోరడం, లేకపోతే అసలు న్యూట్రల్గా మాట్లాడకుండా ఇన్నాళ్ల పాటు సైలెంట్గా ఉన్న విజయమ్మ ఇప్పుడు కూడా సైలెంట్గా ఉంటే సరిపోతుంది. కానీ
షర్మిలా వెనక నిలబడి షర్మిలాని గెలిపించాలని అమెరికా నుండి వీడియో చేయాల్సిన అవసరం ఏముందని కూడా వాళ్ళంతా మండిపడుతున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదనే అభిప్రాయం అయితే వైసీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ విజయమ్మని ఇగ్నోర్ చేస్తూ ఆమెకు కనీస విషస్ కూడా చెప్పుకోకుండా సోషల్ మీడియాలోనూ తన ఎక్స్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో ఎక్కడ కూడా విష్ చేయకపోవడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి. విమర్శలపైన వైసీపీ నేతలు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని చెప్పాలి. ఎందుకంటే అందరూ కూడా ఎన్నికల మూడ్లో ఉన్నారు కాబట్టి ఇవి పెద్దగా వాళ్ళు పట్టించుకోలేదనే చెప్పాలి. కానీ ఖచ్చితంగా షర్మిల చేసిన తర్వాత షర్మిల ట్వీట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా చేయాల్సిందని ఒక భావన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కుమారుడిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో అనేక సందర్భాల్లో తన తల్లి గురించి పొగుడుతూ మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు విషయం చెప్పలేకపోయారు? దానికి ప్రధాన కారణం నిన్న వీడియో ఎఫెక్ట్ అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ నిన్న విజయమ్మ విడుదల చేసిన వీడియో ఎఫెక్ట్ అనేది కొంత వైసీపీ మీద కనబడుతుంది. ఎందుకంటే సొంత తల్లే షర్మిలాని గెలిపించాలి, అవినాష్ రెడ్డిని గెలిపించొద్దు అని చెప్పిన నేపథ్యంలో రాజశేఖర రెడ్డిని చూశారు. రాజశేఖర రెడ్డి ఏ విధంగా గెలిచారో, కడప ప్రజలు ఏ విధంగా హక్కున చేర్చుకున్నారో అంటూ విజయమ్మ కొన్ని మాటలు మాట్లాడడం కూడా ఇప్పుడు వైసీపీ నేతలు కొంత ఇబ్బంది కలిగించిందనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు వైపు మాట్లాడినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు సొంత కుటుంబంలోని తల్లే ఇప్పుడు స్వయంగా జగన్ కాదు షర్మిలాని గెలిపించాలని పిలుపునివ్వడం పట్ల కొంత వాళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారనేది చాలామంది నేతలు చెబుతున్న మాట. కాబట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ కారణంగానే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ట్వీట్ చేయాలనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. మరి దీనిపైన వైసీపీ నేతలు ఏదన్నా వివరణ ఇస్తారేమో చూడాల్సిన అవసరం కనబడుతుంది. అయితే వివరణ ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదనే చెప్పాలి. ఎందుకంటే అందరూ ఎవరికారు వాళ్ళ నియోజకవర్గాల్లో రేపు ఎన్నికలు కాబట్టి హడావిళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఎవరు పెద్దగా పట్టించుకోలేదని చెప్పాలి. ఓవరాల్గా సోషల్ మీడియా మాత్రం దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సీఎం జగన్ మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సచిన్, అంటే ఒక ట్వీట్ ఇంత ఇంపాక్ట్ చూపించచ్చా? ఒక ట్వీట్కి అంటే ముఖ్యంగా ఒక వీడియోకి సంబంధించి ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చా అనే అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాలు వేరు, ముఖ్యంగా రక్త సంబంధం వేరు, ఈ రెండింటినీ జోడించి చూడకూడదనే కొన్ని అంశాలు తెర మీదకు వస్తూ ఉంటాయి. ఈ అంశాన్ని ఇన్ఫాక్ట్ నెటిజన్స్ కమెంట్స్ రూపంలో కూడా తెలియజేసిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే డేలాంగ్ ఇంకా ఇన్ఫాక్ట్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడు రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా. అంటే కుటుంబ సభ్యుల్లో కొంతమంది రక్త సంబంధం ఉన్నప్పటికీ రాజకీయంగా విరోధులుగా ఉంటున్నటువంటి ఇలాంటి తరుణంలో ఇప్పుడు షర్మిలాకి జగన్కి మనం చూస్తున్నాం. వాళ్ళిద్దరు కూడా సొంత అన్నా చెల్లెలైనప్పటికీ రాజకీయంగా విభేదించి వేరు పార్టీలు ఉన్నారు, ఒకళ్ళ మీద ఒక విమర్శలు చేసుకుంటున్నా. ఇలాంటి తరుణంలో ఇప్పుడు విజయమ్మ వన్ సైడ్గా షర్మిలా సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదనే భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అదే కారణంతో జగన్ ఈరోజు రక్త సంబంధం అయినప్పటికీ విజయమ్మకి విషస్ చెప్పలేదనేది చాలామంది చెబుతున్న మాట. దానిలో భాగంగానే ఇప్పుడు మీరన్నట్టు చాలామంది స్పందించే అవకాశం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ సాయంత్రం అయిపోవచ్చింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఎవరికాళ్ళు ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టారు. కాబట్టి గతంలో మనం చూస్తే కనుక ఇలాంటిది ఏదైనా వస్తే వెంటనే వైసీపీకి సంబంధించిన మంత్రులు లేకపోతే స్పోక్స్ పర్సన్స్ ఎవరైనా మీడియా ముందుకు వచ్చి చాలా గట్టిగా మాట్లాడారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రేపు ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్పందించే అవకాశం లేదు. కానీ సోషల్ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ ప్రధానంగా దీని గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటే నిన్న విజయమ్మ వీడియో వచ్చింది కాబట్టి జగన్ స్పందించలేదు. వీడియో రాకపోతే షర్మిలా కంటే ముందో లేకపోతే షర్మిలా తర్వాత అయినా జగన్ తన విషయాన్ని తన తల్లికి చెప్పేవారనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియా జరుగుతున్న చర్చ. ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి రాజేష్. ఒక్కసారి ఆ ట్వీట్ని మరొక్కసారి చూపించే ప్రయత్నం చేద్దాం. వైఎస్ షర్మిల కొద్దిసేపటి క్రితం మదర్స్ డే సందర్భంగా వైఎస్ విజయమ్మను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఒక్కసారి ఆ ట్వీట్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మ, చీకటిలో వెలుగు రేఖై, బాధల్లో బలానివై, అలసటతో ఆరుడవై, విజయాల్లో ఆశీర్వాదానివై, దేవుడు నాకిచ్చిన అనిర్వచనీయమైన కానుక, నా ప్రాణం, నా ప్రేరణ, అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలంటూ వైఎస్ షర్మిల. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హ్యాపీ మదర్స్ డే మా, హ్యాపీనెస్ ఆల్వేస్ టు యూ అంటూ కూడా ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు ఇదే ట్వీట్కి సంబంధించి, ఎందుకంటే మదర్స్ డే సందర్భంగా వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు, కానీ ముఖ్యమంత్రి జగన్ విజయమ్మను ఉద్దేశించి కనీసం ట్వీట్ కూడా చేయలేదు అనేది ఇక్కడ కనిపిస్తున్న ప్రధానమైన, అంటే నెటిజన్స్ నుంచి వస్తున్న ప్రధానమైన విమర్శ. సో దీనికి సంబంధించి ఎటువంటి రియాక్షన్ రాబోతోంది వైసీపీ నుంచి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఒక్కసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రాజేష్, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి జగన్కి సంబంధించి ఆయన క్యాంపెయిన్ చేసినప్పుడు విజయమ్మ కూడా తోడుగా ఉన్నారు, విజయమ్మ కూడా క్యాంపెయిన్ చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు రియాక్ట్ అయితే కనుక ఏమైనా పొలిటికల్గా ఇబ్బంది అవుతుందంటూ కూడా భావిస్తోందా వైసీపీ? అటువంటి ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే రాజకీయాలు వేరే, రక్త సంబంధం వేరే, రెండింటినీ కలగలిపి చూడకూడదు అంటూ కూడా ట్వీట్ చేసే అవకాశం ఉందా? మదర్స్ డే విషెస్ చెప్పే అవకాశం ఉందా?
ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ సమయం అయిపోతుంది కాబట్టి ఎన్నికల హడావులు ఉన్నారు కాబట్టి చెప్పే అవకాశం లేదని చెప్పాలి. గతంలో కూడా షర్మిల కుమారుడు పెళ్లి విషయంలో కూడా విజయమ్మ చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. కానీ జగన్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా కేవలం ఎంగేజ్మెంట్కి మాత్రం వచ్చారు, వివాహానికి రాని పరిస్థితి మనం చూసాము. కాబట్టి ఇప్పుడు విజయమ్మ షర్మిల వైపే ఉన్నారు. షర్మిల కోసం ఆమె ఉన్నారు కాబట్టి ఆమె అందుకే వీడియో రిలీజ్ చేసి అవినాష్ రెడ్డిని కాదు కడప ఎంపీగా షర్మిలాని గెలిపించాలని ఆ వీడియో రిలీజ్ చేశారని కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా మనం పరిశీలించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి సందర్భంలో తన సోషల్ మీడియా ద్వారా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు లేకపోతే ఏదైనా కార్యక్రమాలకు సంబంధించి ఖచ్చితంగా తను సోషల్ మీడియాలో పెడుతూ వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు తల్లికి సంబంధించినటువంటి మదర్స్ డే రోజు విషెస్ చెప్పకపోవడం కూడా నిన్న వీడియో ఎఫెక్ట్ అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ కాబట్టి ప్రస్తుతానికైతే వచ్చే అవకాశం లేదనేది బయట జరుగుతున్న ప్రచారం. మరి ఒకవేళ ఇప్పుడేమన్నా దీనికి సంబంధించి ఏమన్నా ఇంత ఇష్యూ నడుస్తుంది కాబట్టి దీనిపైన మదర్స్ డే శుభాకాంక్షలు ఇప్పుడేమన్నా చెబుతారనేది చూడాల్సిన అవసరం ఉంది. సచిన్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఒక్కసారి ఆ కంపారిజన్ ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2022లో ముఖ్యమంత్రి జగన్ మదర్స్ డే సందర్భంగా విజయమ్మను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు ట్వీట్ చేయలేదు అనే అంశానికి సంబంధించి ఇప్పుడు తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఒకసారి ఆయన చేసిన ట్వీట్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఏ మదర్స్ లవ్ ఈజ్ ఎటర్నల్ అండ్ డివైన్. దేర్ కెన్ బి నో గ్రేటర్ గిఫ్ట్ ఫర్ మై మదర్ who has given me the gift of life than to work towards the empowerment of all the mothers in Andhra Pradesh అంటూ కూడా ఆయన మదర్స్ డే మీరు చూడొచ్చు. మదర్స్ డే హ్యాష్ట్యాగ్ ఆయన మదర్స్ డే విషెస్ చెప్పిన పరిస్థితి 2022లో. కానీ ఇప్పుడు ఆయనకి ట్వీట్ చేయలేదు, మదర్స్ డే విషెస్ ఆయన అందించలేదు అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ముఖ్యంగా నిన్న వైఎస్ విజయమ్మ ఇటు షర్మిలను ఉద్దేశిస్తూ ఆవిడ చేసిన రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం దాని కారణంగానే ఆయన అలిగారు అనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది. సో ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పుడైనా మదర్స్ డేని ఉద్దేశిస్తూ మదర్స్ డే సందర్భంగా విషయముకు విషెస్ చెప్పి ట్వీట్ చేస్తారా, ఏం జరగబోతుందో అనేది వేచి చూద్దాం.